first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అఖండ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. అమావాస్య అనగానే భయపడుతూ ఉంటాం అందరం కూడా. అంటే మీరు మళ్ళీ దానికి ఏదో ఒకటి నన్ను అనొద్దు, సాధారణంగా జరుగుతున్నది ఇదే. అమావాస్య అనగానే ఏదో నెగిటివ్గానే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. ఆ రోజున బయటికి వెళ్ళాలన్నా, తలస్నానం చెయ్యాలన్నా, తలస్నానం చేసి బయటికి వెళ్తున్నారన్నా, ఇలా విలేజ్లో ఎక్కువ చూస్తుంటాం. ప్రతి కదలికలో కూడా అమ్మో అమావాస్య ఉంది ఈరోజు వద్దు, షాపింగ్కి వెళ్దామన్నా అమావాస్య ఉంది ఈరోజు వద్దు, ఇలాంటివి ఎక్కువగా వింటూ ఉంటాం. మళ్ళీ దానికి ఆదివారం తోడయింది అంటే ఇంకా చెప్పక్కర్లేదు, ఆ భయం ఇంకా రెట్టింపు అవుతుంది. మరి ఈసారి ఇప్పుడు మనకు వచ్చే అమావాస్య 27వ తేదీ అనుకుంటా, ఆదివారంతో కూడి వచ్చింది. మరి ఈ అమావాస్య రోజు మనం ఎటువంటి విధానాలు ఆచరించాలి? అమావాస్య అనగానే పితృదేవతలు గుర్తొస్తారు. మరి ఆ రోజున పితృదేవతలకు సంబంధించేటువంటి కార్యక్రమాలు చేయాలి. చాలా మంచి, అంటే ఒకటి కాంట్రవర్సీగా అడగలేదు కానీ మంచి ప్రశ్న ఏంటంటే పితృదేవతల యొక్క తృప్తి కొరకు చేయవచ్చు అనేది అసలు చెప్పాల్సినదే. అంటే ఆదివారం అసలు అమావాస్య అంటేనే పితృదేవతలకి తర్పణం ఇచ్చేదని అర్థం. పిండ ప్రదానం కానీ, తిలతర్పణం కానీ, తీర్థయాత్రలు తీర్థశ్రాద్ధం కానీ చేయాలని చెప్పబడింది. సముద్ర స్నానం, నదీ స్నానం ఇవి కంపల్సరీ చేయాల్సినది. రెండవది వాటికంటే ముఖ్యమైనది దానం. ఏదైనా సరే నీకు తోచినటువంటి వస్తువు అవతల వాళ్ళకి ప్రయోజనం పొందేది వస్తువు దానంగా ఇవ్వాలి మనం. ఎందుకంటే గ్రహరాజు అనేటువంటి రవి ఈరోజు సైలెంట్ అయిపోతాడు, డల్ అయిపోతాడు. కొంతవరకు సర్లే చూద్దాం, 29 రోజులు నేను బాలంగా ఉన్నా కదా, ఒకరోజు డౌన్గా ఉంటే వీళ్ళు ఏం చేస్తారు చూద్దాం అనేటువంటి భావంతో ఆయన డౌన్ అయిపోతుంటాడు, తన ఉనికిని తగ్గించుకుంటూ ఉంటాడు. అటువంటి ప్రయత్నంలో అమావాస్య రోజున మిగతా గ్రహాలన్నీ కూడా చలనంలో బలంగా ఉన్నప్పటికీ ఈ అనేక రకాల నెగిటివ్ ఎనర్జీలు బయటకు వచ్చేస్తాయి. చాలా నెగిటివ్ ఎనర్జీస్ వస్తుంది. ఇప్పుడు ఆడవాళ్ళు, మగవాళ్ళు, చంటి పిల్లలు భయపడేదంటే మీరు వస్తువులు కొనుదంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అసలు మాట్లాడరు. మనం బీహార్ వైపు అండ్ అస్సాం వైపు కొంతమంది మాట్లాడరు. అమావాస్య రోజు ఏమాత్రం మాట్లాడరు, మౌనంగా ఉంటారు. ఎందుకంటే తదాస్ దేవతలు వెంటనే ఉండి అది నిజమైపోతుంది, స్పీడ్గా దాని రిజల్ట్ వచ్చేస్తుంది. కాబట్టి చాలా వరకు మాట్లాడరు. అస్సాంలోను, బీహార్లోను చాలా మంది మాట్లాడరు, మీకు దాదాపుగా మాట్లాడరు. ఏ మాత్రం కూడా మాట్లాడకూడదా? నిజమే, సత్యము. ఎందుకని? అది ప్రేత రూపకమైనటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది. ఇందాక నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. దానికి ఉదాహరణకి మన ఇళ్లలో ఆబ్దికాలు అంటే తద్దినాలు అంటారు. తద్దిన జరుగుతున్నప్పుడు కానీ, మాసికాలప్పుడు కానీ ఇంటి ముందు ముగ్గు వేయకూడదు. ఎందుకు వేయకూడదు అని అంటే చాలా మంది కర్మకాండప్పుడు వేయకూడదు, 12 రోజులు ముగ్గు వేయద్దు అంటారు. ఎందుకు వేయద్దు ఎవరు తెలుసా? తెలియదు. రెండవది, ఈసారి సబ్జెక్ట్ పక్కకు పెడదాం, ఇంకో సబ్జెక్టు ముందుగా. ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో ఈ మధ్య మీరు ఆడక్కలందరూ కూడా, తప్పుగా అనుకోదు ఆడక్కలన్నని, అక్కలే అంటున్నాను, ప్లాస్టిక్ ముగ్గులు ఒకటి తయారు చేశారు. రెండవది వాడు అమ్ముతాడు రిక్షలో వచ్చి రాయి ముగ్గు అని, ఆ రాయి ముగ్గు వేసుకోవడం. ఎవరు నేర్పాడు మీకు ఇవి? నాకు అర్థం కాలేదు, అర్థం కాలేదు. సరే, దేవుడి గదిలో వేసుకున్నాం ప్లాస్టిక్ ముగ్గులు, పర్వాలేదు, సరే అందం కనబడతాయి. కనీసం ఫ్లాట్ ముందరైనా సరే బియ్యపిండి ముగ్గు వేయండి అమ్మా. ఇది ఫస్ట్ నేర్చుకోండి మీరు. బియ్యపిండి ముగ్గు మాత్రమే వెయ్యాలి, వేరే ముగ్గు వెయ్యకూడదు. ఇప్పుడు ఎందుకు బియ్యపిండి ముగ్గు అని మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే, ఇంటికి అనేకమైనటువంటి దేవతలు, అనేక మంది గ్రహాలన్నీ కూడా పట్టి పీడిస్తుంటాయి, వాటికి ఆహారం వస్తుందా లేదా అనేది. ఎప్పుడైతే మనం పిండి ముగ్గు పెడతామో చీమలకి, పక్షులకి, ఇతర దేవతల బలులకి బలి ప్రధానం. అది మనం బలిస్తున్నట్టు అనమాట. ఇంటి ముందు బలిస్తా అంటే ఇతర గ్రహాల యొక్క అన్నీ కూడా ప్రేతాత్మలు చాలా ఉంటాయి, ఆవహించి ఉంటాయి ప్రతి చోట. వాటికి అది ఆహారం పెట్టి అవి తినేసి వెళ్ళిపోతాయి, మన ఇంట్లోకి రావాలి. దాని కారణంగా ఇంటి ముందు పిండి ముగ్గు అని చెప్పారు. అది కూడా బియ్య పిండి ముగ్గు వేయాలి. ఇది శాస్త్రం చెప్పబడింది. దాన్ని తీసేసి రాయి ముగ్గు వేస్తే ఏ పక్షి తింటుంది, ఏ బలులు తింటాయి అవి? అంటే అనేక బలులు ఉంటాయి, భూత బలు అంటారు వాటిని, భూత బలులు అంటారు వాటిని. అవి స్వీకరిస్తాయి. అవి పక్షులు కానీ, చీమలు కానీ, ఇతరత్ర సరీసృపాలు కానీ, ఇతరత్ర ఏమైనా సరే జీవాలు వాటి తినేస్తాయి. అలాగే భూతాలు కూడా, అంటే భూత బలు అంటే అవే, భూతాలకి బలి ఇవ్వడం మనం. మరి తద్దిన రోజు ఎందుకు ఇవ్వము అంటే అవి తినకూడదు, ముందు పితృదేవతలు తినాలి కాబట్టి. ఇంతటి విషయాన్ని ఏదో సినిమాలు చెప్పినట్టుగా లాజిక్ ఎలా మిస్ అయ్యారు నాకు అర్థం కాలేదు. సో అంటే శాస్త్రమే తప్పు చెప్పదు. మనకి పరిశుభ్రమైన వాతావరణం, ఇంటి లోపల ఉన్నటువంటి ప్రశాంతత, ఇవన్నీ కలగాలంటే కొన్ని పాటించాలి. ఈ ముగ్గు వేయడం వల్ల నీకు ఏమైనా పోయేది ఏమనుందా? నాస్తికులు, ఆస్తికులు, మస్తికులు కొంతమంది ఎక్కువ మాట్లాడుతుంటారు కదా, ఏమైనా ముగ్గు వేస్తే మీకు ఏమైనా నొప్పి అయిందా? మీకు ఏమన్నా ప్లాస్టిక్ ముగ్గు పడేద్దానిలే, జీవితం ప్లాస్టిక్ మయమే అవుతుంది. ఇప్పుడు క్యాన్సర్ కారకం అవుతుంది. అదే పిండి ముగ్గేస్తే నడు నొప్పి తగ్గుతుంది,
హాయిగా మన ప్రశాంతత ఉంటుంది, రోగం లేని శరీరం ఉంటుంది, హాయిగా మనకి ఆహ్లాదం ఉంటుంది. ఎందుకంటే అందరికి ఇష్టపడి ఏం లేక ముగ్గేయలేగా, 8 ఇప్పుడు లేచింది 8 అనుకుంటారని చెప్పేసి 6 లేస్తాంగా, అంటే క్రమశిక్షణ ఏర్పడుతుందిగా. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి పిండి ముగ్గు వేయడం వల్ల. కాబట్టి పిండి ముగ్గు వేసే ప్రయత్నం చేయండి. ఇక మన సబ్జెక్టులకు వచ్చేద్దాం, మనం అంటే అమావాస్య సబ్జెక్టులకు వచ్చేద్దాం. ఇక్కడ మనకి ఎప్పుడైతే పితృదేవతల యొక్క ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం, రవి యొక్క తన ఉనికి తను తగ్గించుకోవడం వల్ల వచ్చేటువంటి కొన్ని ప్రార్థ కర్మల వల్ల ఈ అమావాస్య రోజున మనకి నెగిటివ్ ఎనర్జీ ఫుల్గా నిండిపోతుంది మనకి. అందుకే సముద్రాలు ఉప్పొంగుతుంటాయి. అంటే రవిచంద్ర గ్రహాలు 2 కూడా వాటి గ్రహస్థితిని గ్రహిస్తూ ఉంటాయి నీటిని. తర్వాత అంటే ఒక ఉత్పాతం ఏర్పడుతుంటుంది, నీళ్ళ అలజడి ఎక్కువ పెడుతుంది. దాదాపు మనకి 5 మీటర్లు 10 మీటర్ల వరకు నీళ్ళ ఉధృతి పెరుగుతుంది. సముద్రం ముందుకు వచ్చేస్తుంటే ఒక రకమైనటువంటి భావోద్వేగంతో ఉంటాయి, అలజడి చాలా ఉంటుంది. సముద్రంలో ఏముంటుంది, నీళ్ళే ఉన్నాయిగా, మనిషి శరీరంలో నీళ్ళే ఉన్నాయి. మనిషి శరీరంలో కూడా అలాంటి అలజడి ఏర్పడుతుంది. మానసిక స్థిత్వాన్ని అంటే స్థైర్యాన్ని కోల్పోతుంటాడు. ఈ మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా పొద్దున లేవగానే మనం ప్రార్థన చేసుకోవాలి, భగవన్నామ స్మరణ చేసుకోవాలి, హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవాలి. ఇది చాలా ప్రయోజనం ఉంటుంది. మళ్ళీ సబ్జెక్ట్ పక్క పెడదాం. అంటే దీనివల్ల మనకి ఈ యొక్క గ్రహణ సమానమైందే, అమావాస్య కూడా గ్రహణ సమానమైంది కాబట్టి గ్రహణ నియమాలు పాటించాలి. అందుకే ఆ రోజున మనము అన్నము తినకూడదు. ఆదివారం రోజున అమావాస్య వచ్చినప్పుడు కానీ ఆదివారం రోజున కానీ అన్నం తినకూడదు, రవ్వ తినాలి. మనం అంటే గోధుమ రవ్వ మాత్రమే స్వీకరించాలి, పళ్ళు తినాలి, అన్నం తినకూడదు ఆ రోజు. సరే, ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక మాట, మాంసాహారం తినే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆ రోజున అమావాస్య రోజున మాంసాహారం తినకూడదు అని అంటుంటారు. వాస్తవం అంటారా ఇది? మీరు మొత్తానికి మాంసాహారం తినమని ఎవరు చెప్పాడని మాత్రం అనొద్దు. అందుకే ఇప్పుడు అదే కదా, తన అలవాట్లు అందరూ మీరు ఉద్దేశ ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడ తనకున్న అలవాటిని పాపం అందరికీ రుద్దేశ ప్రయత్నం చేస్తే మనం చేద్దాం చెప్పండి. మనందరం అమాయకులం. ఆవిడేమో తనకున్న ఉత్సాహాన్ని తినాలి, తన తప్పన తింటున్నా నేను ఏం చేయమంటారు, ఏ దోష నివారణ ఉందని అడుగుతుంది ఇండైరెక్ట్గా. ఆ విషయం గుర్తుపెట్టుకునే ప్రేక్షకులు. సో ఇలాంటి పరిస్థితులలో మనకి ఆహారమే నింద్యం అని చెప్పాను. అవును, ఆహారమే పనికిరాను. ఎందుకు ఆహారం అంటే అన్నము తొందరగా అరగదు. చాలా మంది తెలియదు ఆ విషయం. గోధుమ అరిగేంత తొందరగా మీకు అన్నం అరగదు. అందుకే అన్నము నింద్యము. సూర్యుడు యొక్క ఉధృతి ఎక్కువ ఉండడం వల్ల సూర్యకిరణాల్లో గ్లూకోజ్ ఎక్కువ స్థాయి పెరుగుతుంది కదా, పెరగడం వల్ల ఆయనకి విటమిన్ 12 అంటారు కదా, బి విటమిన్ అంటారు, విటమిన్ 12 అంటారు కదా, అవి తగ్గిపోతాయి, పడేస్తుంది. అది అందుకే అన్నం తినదు ఆ రోజు. సైంటిఫిక్ రీజన్ దానికి కూడా, శాస్త్రీయమైనటువంటి దృక్పథం ఉంది మన యొక్క భోజనంలో కూడా. ఆ రోజు భోజనం చేయకూడదు, రవ్వ మాత్రం తినాలి. రవ్వ ఏం తినాలి, కొద్ది తినగానే కడుపు నిండిపోద్ది. అది తిత్తి వల్ల తినడానికి రాదు, టేస్ట్ కూడా ఉండదు. కాబట్టి గోధుమ రవ్వ మాత్రం స్వీకరించమని చెప్పారు. ఇంకా చెప్పాలంటే సత్తుపిండి తినాలి, ఉడికించినటువంటి సత్తుపిండి కాస్త ఉప్పు వేసుకొని అక్కడ కలుపుకొని తినాలి. దాన్ని అది బుక్కలేము, తినలేము, తినడానికి వల్ల కాదు, తినబుద్ధి కాదు. అది ఇది తినడం కన్నా ఊరుకోవడం బెటర్ అని చెప్పేసి మంచి ఊరుకొని ఏదో టైం పాస్ చేసి సాయంత్రం పూట శుభ్రంగా కాస్త ఇంత మంచిగా ఏదైనా ఉడికించుకొని పదార్థం తినవచ్చు. అది 7 లోపలనే తినాలి. కాబట్టి మాంసాహారం అనేది పూర్తి నింద్యం, అసలు పనికిరా దానికి, అంటే అరగదు కాబట్టి. అందులో కొవ్వు పదార్థం ఎక్కువ ఉంటుంది కదా, అటువంటి కొవ్వు పదార్థం తినకూడదని చెప్పడం, గ్లూకోజ్ ఎక్కువ పదార్థం తినొద్దని చెప్పినప్పుడు ఇంకా కొవ్వు ఎలా తింటాం మనం. కాబట్టి ఆ రోజు తినకూడదు. అన్నము నింద్యము, అటువంటి మాంసాహారం నింద్యము. అసలు శాస్త్రంలో మాంసాహారమే తినొద్దని చెప్పారు. ఇంకెవడోడో కొత్త వచ్చేసి రాముడు తిన్నాడు, జింకని తిన్నాడు, ఇవన్నీ కూడా ఇలా చెప్తున్నప్పుడు మాకు కూడా ఒక అమావాస్య రోజున సముద్రం ఉప్పు మాకు కూడా ఉప్పొంగుతుంది. కానీ ఏమనలేక సైలెంట్గా ఉన్నాం. రాముడు దేవుడు ఏం చెప్పినా సరే ఆయన లోకల్లో పుట్టిన క్షత్రియుడిగా పుట్టాడు కాబట్టి ఆయన ఆయా సందర్భాలు తిని ఉండవచ్చు కాక తినలేదన్న విషయం తెలుస్తోంది. ఎక్కడైనా తిన్నా ఆయన క్షత్రియుడు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆయన దేవుడు అనేది విషయం మనకు తెలుసు, ఆయనకు దేవుడు అనేది తెలియదు. ఆయన అవతారంలో మనిషిగా పుట్టాడు అంతే తప్ప ఆయన దేవుడిగా పుట్టా అని చెప్పాడు. అమ్మవారికి తెలుసు నేను దేవత అని. అమ్మవారు ఎక్కడ కూడా అయోనిజ, తనకు తానుగా మనిషిగా పుట్టిన అమ్మవాడు స్వయం కృషిగా పుట్టింది. కానీ ఈయన గర్భం నుంచి వచ్చాడు. ఈయన నిజుడు, ఆవిడ అయోనిజ. నిజుడు అంటే గర్భంలో పుట్టినవాడు, కౌశల్య అందరికి పుట్టాడు కదా, గర్భంలో నుంచి డైరెక్ట్గా వచ్చాడు. కాబట్టి ఆయనకి దేవుడు అనే తత్వం నాకు తెలియదు. నేను ఒక రకమైనటువంటి మానవుడినే, కానీ మానవుడు చేసే పనులను చేశాడు ఆయన. కాబట్టి మానవుడు ధర్మాన్ని ఇలా పాటించాడు, దాన్ని స్వీకరించండి. ఆయన మాంసం తిన్నాడు కాబట్టి తింటాను. మరి ఆయన అనేక మంది యుద్ధాన్ని చేశాడు, అనేక మంది ఆయన కాపాడాడు, రావణాసురుని చంపాడు. మీరు ఎవరిని చంపారా అంటే రోహింగ్యా లాంటి వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్నారా? వాళ్ళని పక్కన ఎలగొడుతున్నాం. కనీసం మనం రాక్షసుల చేత బలింపబడుతున్నాం మనం. కాబట్టి రాముడితో మనల్ని పోల్చుకోకండి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సరే, సబ్జెక్ట్ పక్కకి వెళ్తుంది కాబట్టి మనం అమావాస్యకు వచ్చేద్దాం. ఆదివారం అమావాస్యకు వచ్చేద్దాం. అందులో అశ్విని నక్షత్రం కూడా ఉంది. మేష రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. రైట్. ఇక మనకి ఈ భూత బలుల వల్ల మనకు వచ్చినటువంటి విషయాలు మీకు చెప్పాను. ఈ ఆదివారం విశిష్టత అంటే, ఈరోజు ఒక విశిష్టత అంటే చేతబడి అనేది మీరు విన్నారు చాలామంది. ఈరోజు ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు అడగొచ్చు, గురుగారు చేతబడి ఉందని అడగొచ్చు. మన ఎదురుకోసారి చెప్పుకున్న విషయం కూడా టాపిక్ ఉంది, గుర్తుంది, మన ఛానల్లో ఉంది. అది ఇప్పుడు దేవుడు ఉన్నాడు అంటే రాక్షసుడు ఉన్నట్టుగా ఖచ్చితంగా ఉన్నట్టే.
ఇప్పుడు విజిత అనేటువంటి దేవత ఉన్నప్పుడు కిరణ్ శర్మ రాక్షసు ఉన్నట్టే కదా ఆటోమేటిక్గా. అలా మనం కాంట్రాక్ట్ తీసుకుందాం, ఎందుకంటే దాన్ని తప్పుగా వాటించేందుకు మిమ్మల్ని రాక్షసు అంటే భరించలేదు కదా మీరు, నన్ను నామే చేసుకుందాను ఇందా అనేటువంటి దేవుడు రాక్షసు ఇద్దరు. అందుకే ఎప్పుడు నేను వాస్తవాలే మాట్లాడతాను, మీరు స్వీకరించారు అంతే వాటిని. రాక్షసుడు ఉన్నప్పుడు మరి వాడికి ఒక నేను రాక్షసుడినే కానీ విభీషణ అంశం అది విషయం. అంటే రాముడికి తోడుగా ఉన్నా నేను, విభీషణ అంశాలు ఉన్నాను, అదే చెప్పబోతున్నాను నేను. ఇక్కడ ఈ రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని పొందుకోవడానికి ఈ ఆదివారం అమావాస్య బాగా ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో మీరంటే నేను అనొచ్చు, గురుగారు మరి చేతబడేదారు ఎలా ఉంటుంది స్వామి అంటే, హిప్నటిజం విన్నట్టేగా, నమ్ముతారుగా హిప్నటిజం. ఏం చెప్తాడు డైలాగ్ అయినా, నన్ను చూస్తూ ఉండు, నన్ను చూస్తూ ఉండు, నువ్వు 20 ఏళ్ళకి వెళ్ళిపోయావు, 10 ఏళ్ళకి వెళ్ళిపోయావు అంటే నీ మాటల యొక్క స్థితితో, నీ మాటలతో, మీ మాటల యుక్తితో అతని మైండ్ రీడ్ చేస్తున్నాను. అది సైన్స్, నేను ఒప్పుకుంటాను కాదనట్లే. నీ సైన్స్ ఒప్పుకున్నట్టే అప్పుడు సైన్స్ అట్లాగే ఉంది. కర్ణపిశాచి, నువ్వు కర్ణపిశాచి అంటే అదే, నువ్వు నా మాట వింటావు, క్రీంకారాసన గర్భితాం శోభితాం, నువ్వు మాట వింటావు నాది, అదే అర్థం. నువ్వు నా వైపే చూస్తావు, ఇటువైపే వస్తావు, దక్షిణాన్ని వైపురా, ఉత్తరం వైపు కూర్చో, అక్కడ ఆసనం వేసుకో, కూర్చుంటాడు వాడు. నువ్వు కడుపులో కూర్చుకుంటాడు. ఇప్పుడు నేను వాడు అదేగా చేస్తున్నాడు. ఇప్పుడు మరి స్లీపర్ సెల్ వల్లనే కదా మనకి ముంబై దాడులు జరిగాయి. ఎక్కడి నుంచో పాకిస్తాన్ నుంచి వాడు దరిద్రుడు వచ్చేసి మన దగ్గర కనీసం 200 మంది చంపేసిన వాడు స్లీపర్ సెల్లేగా వాడు. అంతమంది కఠోరంగా చంపేస్తాడమ్మా, ఒక మేకను చంపేశాడు వాడు, ఎంతమందిని కాలు చంపేశాడు, బుల్లెట్లు ఒక దిగిపోయి గుండెల్లోంచి బుల్లిపోయి చిన్న చిన్న పిల్లలు చనిపోయారు. వాడు నిజంగా మనిషి అయితే మానవత్వంతో నోడైతే వాడు చేస్తాడు, వాళ్ళు చేయడు కదా. అంటే వాడు స్లీపర్ సెల్, వాడు ఎవడో కమాండ్ చేస్తాడు, వీడు చేసి వెళ్ళిపోయాడు. ఇది కారణం కనబడుతుందిగా, అది హిప్నటిజమే. దాని పేరే చేతబడి. సింపుల్ లాజిక్, మైండ్ గేమ్ ఆడటమే అంతే, సింపుల్. దాని పేరు చేతబడి. ఇది కాదనడానికి ఏమైనా ప్రూవ్ చేయండి నన్ను, ఇప్పుడు మీరు చెప్పగలుగుతారు కాదని. చేతబడి కూడా అలాగే ఉంటుంది, కాకపోతే డిఫరెంట్. వీడేంటి, నువ్వు గొంతు కోసేసుకుంటాను, ఆటోమేటిక్ కెమెరామెన్ గొంతు కోసేస్తాను, కిరణ్ శర్మ చంపేస్తాను అంటే ఇటువంటివి ఆ మంత్రాల్లో కూడా ఉంది. నీ మాటల్లో ఉన్నప్పుడు మంత్రాలు ఎందుకు ఉండదు? కాబట్టి ఇటువంటి ఆదివారం అమావాస్య రోజున ఇటువంటి మంత్రాలకి బలం పెరుగుతుంది. దానివల్ల చేతపడి చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, దానివల్ల ఇతరులకి నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లోంచి మగవాళ్ళని ఆడపిల్లల్ని బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త. వాడు నిమ్మకాయ ఎత్తి పడేస్తాడు, తగులుతుంది ఖచ్చితంగా, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. వాడు ఏ మంత్రం చెప్పేసాడో తప్పకుండా మనం దానికి తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దాటకూడదు, ఆడపిల్ల బయటికి వెళ్ళకూడదు, ఋతుస్రావం అయినప్పుడు ఆ రోజు ఎట్టుమీద ఆడపిల్ల బయటికి వెళ్ళకూడదు. ఇవన్నీ కూడా మనకు చెప్పబడ్డాయి జాగ్రత్తల కోసమే. అనేకమైనటువంటి భూత బలు ఉంటాయి కదా, ఆ భూతాలన్నీ కూడా మన మీద వైపు తిరిగే అవకాశం ఉంటుంది. అందుకే శవం వైపున మనం వెళ్తున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, శవం యాత్ర జరుగుతున్నప్పుడు పేలాలు వేస్తుంటారు. కారణం అదే, అనేక పిశాచాలు భూతాలన్నీ కూడా వస్తుంటాయి శవాన్ని తినడానికి వస్తుంటాయి. అవి వాటికి ఆ మురుమురాలన్నీ వేయడం వల్ల అవి తింటూ అవి తృప్తి పొంది వెళ్ళిపోతుంటాయి, అందుకు వేస్తారు. ఈ విషయాన్ని ధార్మిక చింతనతో ఆలోచించాలి మనం. దానికన్నా పిచ్చి ఏదో భూములు ఎత్తాడు, ఏమో చేస్తున్నాడు అనేటువంటి కరెక్ట్ కాదు. కాబట్టి ఇటువంటి ఆదివారం అమావాస్య 27 తారీఖున అశ్విని నక్షత్రంతో కూడుకుంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. లేనిపోని మాటలు మాట్లాడుతూ, అనవసర ప్రేలాపన చేస్తూ, రాత్రిపూట ప్రదోషకాలంలో బయటికి వెళుతూ, అనవసరమైనటువంటి విచ్చలవిడితనం, అర్ధరాత్రి మిడ్నైట్ బిర్యానీలు, సాయంత్రం 4 గంటలకి 6 పెగ్గులు 10 పెగ్గులు. చాలామంది చెప్తుంటారు ఈ మధ్య కొత్త శుక్రుడు 6 ఉంటే 7 ఉంటే 2 పెగ్గులు వేసుకో, 3 పెగ్గులు వేసుకో, దానివల్ల మంచి జరుగుతుంది. శుక్రుడు ఉచ్చలో ఉంటే 4 పెగ్గులు వేసుకో, నువ్వు దానివల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పేటువంటి జ్యోతిష్య పండిత వెధవలు కూడా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి, అటువంటి పెగ్గులు ఎక్కడ చెప్పబడలేదు, అటువంటివి నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఏదైనా సరే శశాస్త్ర దృక్పథం, భగవన్నామ స్మరణ, దానము, ఇవి మాత్రమే మనకి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇటువంటి అమావాస్యలు ఇంకెక్కువ జాగ్రత్తగా ఉంటూ ఈశ్వర ఆరాధన, లక్ష్మీనారాయణ పూజ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండమని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నమస్తే. ప్రేమతో మీ కిరణ్ శర్మ.